క్వశ్చన్లో డౌన్ స్ట్రీమ్ అనేది 48 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ అనేది 16 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. అయితే క్వశ్చన్లో మనకి బోట్ స్పీడ్ అనేది కరెంట్ స్పీడ్లో ఎంత శాతం ఎక్కువ కనుక్కోమన్నాడు. అది కనుక్కోవాలంటే ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ అనేది మనకి 48 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ అనేది మనకి 16 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు బోట్ స్పీడ్ కావాలంటే మనకి డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 ఇది ఫార్ములా. ఇప్పుడు 48 ప్లస్ 16 బై 2, 48 ప్లస్ 16 64 బై 2 అంటే ఇది మనకి 32 వస్తుంది. ఇప్పుడు కరెంట్ స్పీడ్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. ఇప్పుడు 48 మైనస్ 16 బై 2 అంటే 32 బై 2 ఈక్వల్ టు 16 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఇప్పుడు ఈ బోట్ స్పీడ్ అనేది కరెంట్ స్పీడ్తో పోలిస్తే ఎంత శాతం ఎక్కువ కనుక్కోమన్నాడు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, మనకి 16 ఉంది. దేంతో పోల్చమన్నాడు, మనకి కరెంట్ స్పీడ్తో. కరెంట్ స్పీడ్ ఎంత ఉంది, 16 ఉంది. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 100 వేసుకుంటాం. 16 వన్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 100% అనమాట. 100% ఎక్కువ ఉంటుంది బోట్ స్పీడ్ అనేది.